దేశంలో బీసీలు చాలా కోపంతో ఉన్నారు. ఎస్సీలకి జనాభాకి ఈక్వల్గా రిజర్వేషన్ వచ్చింది, కానీ బీసీలకి 8 to 10% జనాభా కంటే తక్కువ వచ్చింది రిజర్వేషన్. వాళ్ళ కోపం ఉంది. దీన్ని కానీ మనం వాడుకోగలిగితే కులగణన వాడుకోవాలి. దాన్ని వాడుకోవడానికి రాహుల్ గాంధీ ట్రై చేసినాడు. వెంటనే మోడీ గారు దిగి ఆయుధం వాడి చేతులు వండుకొని పీకేసుకున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయాలంటే, కులగణన లాక్కున్నావు, కులగణన అయిన తర్వాత ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలా అనే డిమాండ్ ఇది పెట్టాలి. రెండో డిమాండ్ ఏం పెట్టాలంటే, సుప్రీంకోర్టులో ఉన్న 50%కి మించకూడదు రిజర్వేషన్లు ఎత్తేయాలా, రెండో డిమాండ్. అంతకంటే పెద్ద డిమాండ్ చెప్తున్నా, అన్ని ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్ అమలు చేయాలా. మిగతా 2 చేస్తారేమో మోడీ, ఈ 3వ చేయడు. ఎందుకు మీరు చెప్పండి? ప్రైవేట్ వాళ్ళకి దేశాన్ని అమ్మడానికి వచ్చిండు ఆయన. ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్ ఇవ్వడం జన్మకు వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 3 డిమాండ్లతో నెక్స్ట్ ఎన్నికలు మోడీని కొట్టేయాలి. కొట్టేయడానికి సిద్ధపడితే రాహుల్ గాంధీ మనం ఇస్తున్నాం సలహా. మనకు ఆడు గెలవడం మన ఇష్టమని కాదు, వాడికంటే ఇటు మేలు అంతేగాని ఇద్దరిద్దరి దేశం నాశనం చేయడంలో. మనం 3వ ఫ్రంట్ తయారు కావాలి ఈ దేశంలో. 3వ ఫ్రంట్ నిర్మాణం జరగాల. ఎవరు 3వ ఫ్రంట్, మనం ఎక్కడ ఉంటాం తర్వాత చూద్దాం. కానీ వీళ్ళిద్దరూ ఫైనల్ ఆన్సర్స్ గారు. ఇంటరిమ్ ఆన్సర్కి మనం ఐడియాలు ఇచ్చినాం. ఇదివరకు రాజశేఖర రెడ్డికి ఐడియా ఇచ్చినట్టు ఇచ్చినాం. వాడు వాడుకుంటాం లేదు, వాడు ఇష్టం. మనం మేధావులు పురుతో పని చేసేటోళ్ళు. ఏది చేయడం సాధ్యం మనం అంచనా వేయగలం. అంచనాలు చెప్పినాను నేను. మోడీ చేతులు ఆయుధం పెరికేయాలంటే ఇదే మార్గం. నేను ఈ మధ్య ఒక వీడియో పెట్టిన, మీరు చూడండి. రిజర్వేషన్లు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిన చిన్న వీడియో, చాలా ఎడ్యుకేటివ్ వీడియో అది. ఎస్సీలకి వాళ్ళు జనాభా కంటే తక్కువ ఇచ్చినారు. ఓపెన్ కేటగిరీలో ఇంకొంత వచ్చింది. జనాభా కంటే 1% ఎక్కువ వచ్చింది వాళ్ళకి, 18 దాకా వచ్చింది. ఎస్టీలకి జనాభా కంటే 1% తక్కువ ఇచ్చినారు రాజ్యాంగంలో. అది కంపెన్సేటే వాళ్ళ జనాభాకి ఈక్వల్ వచ్చింది ఇప్పుడు ఓపెన్ కేటగిరీలోంచి. 2011 సెన్సస్ ప్రకారం, మండలి ఇచ్చిన వివరాల ప్రకారం 2011 నాటికి బీసీలు 41% ఉన్నారు. ఈ లోపల ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి 10% రిజర్వేషన్ మోడీ ఇచ్చినాడు. అది ఓసీలకి వర్తించింది. వాళ్ళకి 25% ఇచ్చారు 41 మందికి. మొత్తం రిజర్వేషన్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ కూడా పంపకాలు జరిగితే ఖాళీ చేస్తే ఓసీలు తమ జనాభా కంటే 8% ఎక్కువ తీసుకున్నారు. బీసీలకు 8% తగ్గింది. బీసీల యొక్క వాళ్ళకి న్యాయంగా రావాల్సిన వాటాను కొట్టేసింది ఓసీలు. ఎవరా ఓసీలు? బేపనోళ్ళు, కమిటోళ్ళు, రాజులు, రెడ్లు, కమ్మలు, ఈ బ్యాచ్. ఇప్పుడు వీళ్ళందరూ సీట్లు సంపాదించుకుని ఈ ఓసీలు ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకి బుడిగం చేస్తున్నారు. అది ఎప్పుడు మానేస్తే అప్పుడు మార్పు వస్తుంది. బీసీ, ఎస్టీ మైనారిటీలు నలుగురు కానీ కలవగలిగితే ఇక జన్మకి ఓసీలు అధికారంలోకి రాలేరు. ఇది ఇండియాలో ఎప్పటికైనా జరగాల్సి. ఇప్పుడు జరగదు. ఇప్పుడు జరగదంటే మీరు ఆంధ్ర పాలిటిక్స్ చూడండి. మొట్టమొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు, తర్వాత అది తెలంగాణకు ఉన్నాడు ఆయన. ఉమ్మడి రాష్ట్రం కాగానే ప్రకాశం పంతులు వచ్చాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు ఆయన? అవిశ్వాస తీర్మానం ఎత్తిపోయినాడు. నెక్స్ట్ వచ్చింది సంజీవరెడ్డి, గ్రేటర్ రాజ్యం నడిచింది. ఒక్కసారి నరసింహరావు అయినాడు, సగంలో లేచిపోయినాడు బేపనాయన. ఆంధ్రలో బతకనీరల్ని రెడ్లు తప్పితే కమ్మోళ్ళు. రామారావు వచ్చినా కమ్మోళ్ళకి వాటా వచ్చింది. కమ్మోళ్ళకి రెడ్ల మధ్య ఉంది. ఇక్కడ గెవుడి దగ్గరికి పోదు. అన్ని కులాల యొక్క ఎమ్మెల్యేలు దూడిగం చేయాల్సింది.